హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ రమణ సద్గురుదేవాయ నమ. శ్రీ రమణ భాషణంలో ఆగస్టు 24, 1938. భాషణలు 508. ఒక భారతీయ ఐసిఎస్ ఆఫీసరు హాలులో కొన్ని గంటలుగా కూర్చొని ఉన్నారు. మన భారతదేశానికి చెందిన ఐసిఎస్ ఆఫీసరు, పోలీస్ ఆఫీసర్ అనమాట. ఆయన హాల్లో కొన్ని గంటల సేపు కూర్చొని ఉన్నారు. కూర్చొని భగవాన్ ఆయన ఇలా అడిగారు, అహింస ప్రపంచంలోని యుద్ధాలని అంతం చేస్తుందా భగవాన్? అహింసా మార్గంలో గనక మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలోని యుద్ధాలన్నింటినీ అంతం చేస్తుందా ఈ అహింస అని అడిగారు. దానికి శ్రీ భగవాన్లు సమాధానం ఇవ్వలేదు. అప్పుడు సాయంత్రం బయటికి నడవడానికి టైం అయిపోయింది. ఆ మరుసటి రోజు ఎవరో ఆ ప్రశ్ననే మళ్ళీ తిరిగి భగవాన్ అడిగారు. భగవాన్ ఆ ప్రశ్నలోనే సమాధానం ఉంది అన్నారు. పూర్ణమైన అహింస నెలకొంటే యుద్ధాలు ఉండవని వేరే చెప్పాలా? నిజంగా అందరూ అహింసాభావంతో ఉంటే యుద్ధాలు ఎందుకుంటాయి? ఉంటాయా? కానీ అందరూ పూర్ణమైన అహింసాభావంతో ఉండడం సాధ్యమా? చెప్పండి. అందరూ ఉంటే బానే ఉంటుంది కదా. ఉంటే ఉండవు, మరి ఉండడం సాధ్యమేమో చూడండి అన్నారు భగవాన్. చేత ఈ అహింస అనేది మంచిదే, ఎవరిని హింసించకుండా ఉండడం. అంటే దానివల్ల యుద్ధాలు ఉండవు, కానీ అందరూ అలా ఉండాలి. ఆ ప్రశ్నలోనే ఆ సమాధానం ఉంది. పూర్ణమైన అహింసే గనక నెలకొని ఉంటే యుద్ధాలు ఎందుకుంటాయి? అలా లేకనే యుద్ధాలు. కాబట్టి అహింస అన్నది అందరికీ ఉండడం అన్నది కుదరదు. యుద్ధాలే లేకపోతే లేకపోతే ఏదో ఉపద్రవాలే లేకపోతే జీవరాశి అంతా ఉండి ఈ భూమి మీద ఖాళీ ఉంటుంది? పుట్టింది గిట్టుట కొరకే. ఏవో కారణాలు చేసింది అనుభవించాలి, కాబట్టి బాధలు వస్తున్నాయి. వాళ్ళు హింస పెట్టారు, వీళ్ళు హింస పెట్టారు అనుకోవడం మానేసి నాది నాకే ఇవ్వబడుతోంది అనుకుంటే పోలేదు. అది అహింసే. ఎప్పుడైతే మీది మీకే ఇవ్వబడుతోందని తెలిస్తే నువ్వెవరిని హింస పెట్టవు, బాధ పెట్టవు, తిట్టవు, శపించవు. అది అహింసేగా. కానీ మరి మనం అలా కాదుగా. అహింసా స్వరూపం అనుకుంటాం, మనకెవరో హింస పెట్టారు అనుకుంటాం, వాడిని తిడుతూ దీవిస్తూ శపిస్తూ ఉంటాం. అంతకంటే మహాహింస ఎక్కడుంది? హింస అంటే ఏంటో ఏమనుకుంటున్నారంటే చేపల్ని, కోళ్ళని, కుక్కల్ని కోసి తినకూడదు, అదే హింస, జీవహింస అంటున్నారు. కాదు, నీ మనసులో ఉన్నటువంటి అహంకార, మమకార భావాలు, ఈర్ష్య, ద్వేషాలు, ఇతరుల మీద ఎలికక్కడమే మహాహింస. అంతహింస నీ లోపల పెట్టుకుని అహింస అహింస అంటే అసలు హింస అంటే ఏంటి, అహింస అంటే ఏంటని తెలియకుండా అహింస గురించి మాట్లాడడం నిజంగా వ్యర్థం. మంచిదే, తప్పండం లేదు. పూర్ణమైన అహింస నెలకొని ఉంటే ప్రపంచమంతా ఆనందమైన అన్నారు భగవాన్.